మాన్సూన్ ఎఫెక్ట్ హైదరాబాద్ లో భారీ వర్షం. బండ్లగూడలో భారీ వర్షాల కారణంగా విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. దానివల్ల కరెంట్ షాక్ తగిలి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. రాయల్ సీ హోటల్ సమీపంలో ఆటో నుండి కిందకు దిగిన యువకులు రోడ్డుపై నిలిచిన వర్షపు నీటిలో నడుస్తూ ఉండగా ఆ నీటిలో విద్యుత్ ప్రవహిస్తోందనే విషయాన్ని గమనించకపోవడంతో తీవ్రమైన కరెంట్ షాక్ గురయ్యారు. భారీ వర్షానికి చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఛత్తా బజార్ కమాన్ ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది. కమాన్ కూలిపోయిన సమయంలో పెద్ద శబ్దం రావడంతో స్థానిక వ్యాపారులు ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈదురుగాళ్లకు పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి. హైదరాబాద్ లో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మల్కాజ్గిరిలో 9.8, బన్సీలాల్పేటలో 8.7 సెంటీమీటర్లు, హిమాయత్ నగర్ లో 7.9, ముషీరాబాద్ లో 6.5 సెంటీమీటర్లు, అలాగే బహదూర్పురాలో 5.9, మారేడుపల్లిలో 5.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇటు నాంపల్లిలో 5.6, శేర్లింగంపల్లిలో 5.3 సెంటీమీటర్ల వర్షం కురిస్తే కూకట్పల్లిలో 5.2, సికింద్రాబాద్ లో 5.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. చార్మినార్ లో 4.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.